నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ డిఎస్సి విద్యార్థులకు ఏదైతే మోసం జరిగిందో అందుకోసంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మహిళా విభాగం, విద్యార్థి విభాగం, సాంస్కృతిక విభాగం అన్ని విభాగాలు కలిపి ఈరోజు దీక్షలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్నాం, డిఎస్సి విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని వెంటనే ఎవరెవరైతే అర్హులో వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వండి లోకేష్ గారు అని చెప్తున్నాం. ఇచ్చిన తర్వాత తక్షణమే మీలో ఏమైనా సిగ్గు శరము నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేయండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే మీరెంత? మీరు చేసిన తప్పును ఒప్పుకొని బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాం, సూచిస్తున్నాం. చేయకపోతే మీ మెడలు వంచి రాజీనామా చేయించే బాధ్యత రాష్ట్రంలో ఉండే ప్రతి విద్యార్థి, ప్రతి యువత, ప్రతి మహిళ తీసుకుంటుందని చెప్పి కూడా లోకేష్ గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరిచ్చిన సూపర్ 6 హామీలో అన్ని డొల్లా. ఈరోజు నీకు 15,000 అన్నారు. ప్రతి మహిళకు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకు 15,000 ఇవ్వాలి. ఇవ్వకుంటే ఎవరైతే చెప్పారో, ఏ ముఖ్యమంత్రి అయితే డప్పు వేయించి మరీ చెప్పారో ఆ ముఖ్యమంత్రి రాజీనామాతో సహా ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంత మంది విద్యార్థులు నష్టపోయారో ఆ విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఆ పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణ చెప్పి మీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు యువతకు ఆయన ఎవరైతే లోకేష్ బాబు గారు ఉన్నారో ఆయన మానస పుత్రిక, ఆయన పెట్టిన ఒకే ఒక పథకం, నిరుద్యోగులందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఉద్యోగం లేకుంటే అని చెప్పావు కదా. ఈ రోజు అప్పుడు చెప్పావు, ఇప్పుడు చెప్పావు, నిరుద్యోగ వృత్తి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి వెంటనే రాజీనామా చేసి యువత అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని లక్షల ఉద్యోగాల్లో ఏ ఒక్కటైనా ఎవడైనా ప్రశ్నించగలిగాడా? అదే ఈనాడు మీరు 3 సంవత్సరాలకు 13,000 ఉద్యోగాల్లో 13,000 తప్పులు చేశారు. కాబట్టి ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. నిజంగా ప్రజల మనసును ఎరిగిన వాళ్ళైతే వెంటనే రాజీనామా చేసి ఎలక్షన్స్ కి వెళ్ళండి. లేకుంటే నీకు నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని నీ కొడుకును రాజీనామా చేయించు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి శాసనసభ సాక్షిగా చెప్పాడు. ఈ రోజు నీకు అంత భయమా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి? ఆడ విజయవాడ నడిబొడ్డున ఒక ధర్నా చేస్తుంటే ఒక మల్లాది విష్ణు గారు, ఒక బ్రాహ్మణులు ఆయన మీద దాడి చేయిస్తారే. వైఎస్ఆర్ పార్టీ అంటే ఎంత భయమా? 11 సీట్లు అంటున్నారు కదా, ఎందుకు భయపడుతున్నారు? మీకు నీతి నిజాయితీ ఉంటే ఇంకొకసారి చెప్తున్నాం, ఏ ధర్నాలన్నా చేసుకొని, ఏ ర్యాలీలన్నా చేసుకొని, మీకంటూ నిజంగా మీ పార్టీకి భయం లేకుంటే, మీ కూటమి ప్రభుత్వానికి భయం లేకుంటే మమ్మల్ని అడ్డుపడద్దండి, మాకు అడ్డుపడద్దండి. ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఎన్నడూ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై జగన్, జై అనంత.